అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎగ్స్ తో మనం అందరం కామన్ గా చేసే రెసిపీ ఏదైనా ఉంటే అది ఆమ్లెట్ అని చెప్పాలి. ఆమ్లెట్ ని చాలా సింపుల్ గా క్విక్ గా చేసుకోవచ్చు. అండ్ ఇది కరెక్ట్ గా మంచి ఫ్లేవర్ వచ్చేట్టు చేస్తే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఇది వరకు నేను పాలకూర చీజ్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్ లాంటి యమ్మీ వెరైటీస్ ని చూపించాను. వాటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు ఆ వీడియోస్ చూసి రెసిపీస్ ట్రై చేయొచ్చు. మరి ఇవాళ నేను ఆమ్లెట్ లో ఇంకొక కొత్త వెరైటీ చేయబోతున్నాను. ఇది ఫిష్ ఆమ్లెట్. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫిష్ ఆమ్లెట్ చేయడానికి ముందుగా ఫిష్ ని ఫ్రై చేయాలి. దీనికోసం ఒక పాన్ లో నూనె పోస్తున్నాను. ఇందులో నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ని వేసి ఫ్రై చేయబోతున్నాను. దీని మ్యారినేషన్ కోసం నేను కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి చేపకి రెండు వైపులా ఫుల్గా పట్టించి అరగంట సేపు పక్కన ఉంచాను. ఇప్పుడు వీటిని ఒక్కొక్క వైపు కనీసం 3 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అంతే, ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెడుతున్నాను. దీన్ని పూర్తిగా చల్లారించి ఇలా చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. నేను ఈ రెసిపీ కోసం వంజరం చేపని వాడాను. ఇది అయితేనే ఇలా చిన్న ముక్కలుగా తుంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దీనికి పైన ఉన్న స్కిన్ తీసేసి లోపల ఉన్న ముళ్ళని కూడా కంప్లీట్గా తీసేసి తుంచుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ వేయడం కోసం ఒక బౌల్లో 2 ఎగ్స్ని పగలగొట్టి వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసి ఒక విస్క్తో కలుపుతున్నాను. విస్క్తో ఎగ్స్ని గిలకొట్టడం వల్ల అవి బాగా ఫ్లఫీగా అవుతాయి. ఆమ్లెట్ తినడానికి కూడా సాఫ్ట్గా బాగుంటుంది. సో ఇప్పుడు ఆమ్లెట్ వేయడానికి ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత గుడ్డు మిశ్రమాన్ని వేసి పొయ్యిని లో ఫ్లేమ్లోకి మార్చాలి. ఇప్పుడు దీనిపైన ముందుగా తుంచి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేస్తున్నాను. అలాగే పైన కొద్దిగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా మిరియాల పొడి కూడా చల్లితే ఆమ్లెట్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచి ప్యాన్కి ఒక మూత పెట్టి ఆమ్లెట్ని పచ్చిదనం పోయేంత వరకు పూర్తిగా కుక్ చేయాలి. ఇది ఫుల్గా కుక్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకొక నిమిషం మూత పెట్టి ఉంచుతున్నాను. చూస్తున్నారు కదా, ఆమ్లెట్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇది లో ఫ్లేమ్లో కుక్ అవ్వడానికి 3 నిమిషాలు పట్టింది. సో ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంతే, చాలా టేస్టీగా ఉండే ఫిష్ ఆమ్లెట్ తయారైనట్టే. దీన్ని ఉన్న పలంగానే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే బ్రెడ్ టోస్ట్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.